ఈ గుమ్మంలో అడుగు పెట్టినప్పుడే చెప్పాను కదా అంకుల్, నేను వచ్చిందే మీతో ఆడుకోవడానికని. ఆటలో గెలవడానికి నేను ఎత్తు వేస్తే ఆ ఎత్తుని మీ పెద్ద బాబు చిత్తు చేశాడు. కానీ నాకు ఓపికెక్కువ. ప్రతి ఓటమిని మెట్లుగా చేసుకొని మిమ్మల్ని విడదీసి నేను గెలుస్తాను. చీపరాంటీ, బాగా అలసిపోయాను. మంచి ఒక గ్లాస్ లస్సీ చేసుకోనరా. ఎలుకల మందు వేసి తెస్తా, దరిద్రం వదులుతుందే. ఏంటి అలా చూస్తున్నావు? నేనిక్కడ గెస్ట్ని. 3 నెలలు ఇక్కడే ఉంటా. ఏమంటారా ఆంటీ? ఉండనివ్వండి పెదబాబు. శత్రువు కళ్ల ముందుంటే మనం జాగ్రత్తగా ఉండాలన్న విషయం గుర్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. దాని ప్రతి అడుగు నీడలా గమనించండి. ఇక చూసుకోక్క, హచ్ కుక్కలా దీని వెనక నీడలా వెంటాడతాను. అందరూ ఫ్రెష్ అయ్యి పార్వతికి ఏమైనా వంటలో సాయం కావాలేమో చూడండి. బంగారం, ఏదైనా మాట్లాడు బంగారం. నువ్వు ఇలా మాట్లాడకుండా ఉంటే భయంగా ఉంది. నీ దగ్గర నిజం దాచడం తప్పే, కానీ తప్పక అలా చేశాను. మాట్లాడు బంగారం. నువ్వు దాచిన నిజం నాకెప్పుడో తెలుసురా, కానీ మీకు తెలియంది నువ్వు తట్టుకోలేని నిజం నేను దాస్తున్నాను. అది నేను నీకు దూరం అయ్యే వరకు నీకు తెలియకూడదు. ఆ రోజు నువ్వు నాకు దూరం కాకుండా ఉండడం కోసం దేవతలా తన ముందుకొచ్చింది. నాకు నువ్వు కావాలి. బిడ్డ లేకపోతే నువ్వు బ్రతకవన భయం. మెల్లగా ఏదో ఒక రోజు నీకు నిజం చెప్పాలనుకున్నాను. అర్థం చేసుకుంటావనుకునే ఇలా చేశాను. ఐశ్వర్య, మహి నీవాడు. తను నా వల్ల నీకెప్పుడు దూరం కాడు. ఆంటీకి మాటిచ్చాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. నా కడుపులో పెరుగుతున్న నా బిడ్డ మీద ప్రమాణం. ఏమన్నావు? నా బిడ్డ అనా? అది కాదు. నా బిడ్డ అన్నమాట నోటి నుంచొచ్చిందా లేక గుండెల్లో నుంచొచ్చిందా? అది కాదు బంగారం. అది నువ్వాగు మహి. ఐశ్వర్య, ఏ రోజైతే నీ బిడ్డ నా కడుపులో పెరగటం మొదలుపెట్టాడో ఆ రోజు నుండి నీ బిడ్డ అని మర్చిపోయి నా బిడ్డగా అనుకున్నాను. రోజు రోజుకి వాడితో పాటు వాడి మీద ప్రేమ కూడా పెరుగుతూ వచ్చింది. అది వాడి మీద ప్రేమే కాని ఇంకో దురుద్దేశం కాదు ఐశ్వర్య. నాకు కావాల్సింది అదే చంద్రముఖి. ఇప్పుడు బిడ్డ మీద ప్రమాణం అవసరం లేదు, కానీ ఏదో ఒకరోజు నీ బిడ్డగా భావిస్తున్న నా బిడ్డ మీద ప్రమాణం చేయించి అడుగుతాను. ఆ రోజు నేను అడిగిన మాట తప్పకు. ఐశ్వర్య, నీ మీద నాకెలాంటి అనుమానం లేదు చెల్లి. ఏంటి అలా ఆశ్చర్యపోయి చూస్తున్నారు? నువ్వు నా బిడ్డని నీ బిడ్డ అనుకుని మోస్తున్నావు. పేరుకే నేనమ్మను, కాని వాని నవమాసాలు మోస్తుంది నువ్వు.
వాడికి జన్మనివ్వబోయేది నువ్వు. అలాంటి నువ్వు నాకు తోబుట్టుతో సమానం. ఈ మాట కూడా నీ మాటలానే గుండెల్లోంచొచ్చింది చంద్రముఖి. బంగారం, భయపడుకు మహి, నేనేం చేసుకోను. చంద్రముఖి మాటలు వినగానే నా భయం పోయి నాకంటే బాగా నా బిడ్డను చూసుకుంటుందనే నమ్మకం వచ్చింది. నా బిడ్డ అని నువ్వన్నా మహిని కూడా నా భర్త అనుకోమని నేను త్వరలో అడుగుతాను చంద్రముఖి. ఇప్పటి వరకు మహి నీకు సేవలు చేశాడు. ఇకపై నీ పనులన్నీ నేనే దగ్గరుండి చేస్తాను. టాబ్లెట్స్ వేసుకునే టైం అయింది కదూ, నేను వెళ్ళి పాలు టాబ్లెట్స్ తెస్తాను, సరేనా? ఐశ్వర్య నిన్నింత బాగా అర్థం చేసుకుంటుందని నేను అస్సలు అనుకోలేదు చంద్రముఖి. నిజంగా నా బంగారం బంగారమే. మహి, ఐశ్వర్య ఏదో ప్రమాణం చేయమని అడుగుతానంది. అది ఏమై ఉంటుంది? అదే నాకు అర్థం కావట్లేదు. చెల్లమ్మా, ఇదిగో పాలు, భోజనం ముందు వేసుకోవాల్సిన టాబ్లెట్స్. రే బుజ్జి కన్నా, ఈ అమ్మ నిన్ను ఎంత బాగా చూసుకుంటుందో నువ్వు కూడా అలాగే చూసుకోవాలి. అమ్మని నీ బుజ్జి బుజ్జి కళ్ళతో తన్నకు, సరేనా? మీ నాన్న బయట చేసినట్టు నువ్వక్కడ అల్లరి చేస్తే బయటకొచ్చాక చెవి మెలేస్తా, అర్థమైందా? వీడి వల్ల నాకు బంగారం లాంటి చెల్లి దొరికింది మహి. చంద్రముఖి, మన ఈ బంధం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. వీడుంచుతాళ్లే, ఆ నమ్మకం నాకుంది. అఖిల, ఈరోజు కంపెనీ చేజారకుండా ఉందని ఆనందపడాలో, ఐశ్వర్య జీవితంలో ఇంత విషాదం ఉందని బాధపడాలో, ఈ నీలాంబరి ఏ క్షణంలో ఏం చేస్తుందని భయపడాలో ఏమీ అర్థం కావట్లేదు. తల్లిగా తన బిడ్డని నవమాసాలు మోయలేకపోతున్నాననే బాధ ఐశ్వర్యలో ఉంది. శత్రువు అనుకున్న మనిషి చేత మన ఇంటి వారసుని అందిస్తుంది అంటే ఆ దేవుడు మనవైపే ఉన్నాడని, ఇకపై కూడా ఎలాంటి కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగలమనే ధైర్యంతో ఉండాలండి. అలాగా ఆంటీ? చంద్రముఖి చేత ప్రమాణం చేయించుకున్నాము, ఇకపై ఎలాంటి కష్టాలు ఉండవని ప్రశాంతంగా ఉన్నారనుకుంటా. నువ్వుండగా ప్రశాంతంగా ఉండలేమని తెలుసు. మీ అక్కని మా ఇంటి ప్రేమతో మార్చి మా ఇంటి వారసుణ్ణి తన కడుపులో మోసేలా చేశామంటేనే మేము సగం గెలిచాం. తను మహి జీవితంలోకి రాను అని ప్రమాణం చేసినప్పుడు పూర్తిగా గెలిచాం. అది నీకు అర్థం కావడం లేదు. అలా అని మీరు లెక్కలేసుకుంటే ఎలా ఆంటీ? మీ ప్రమాణాన్ని తూట్లు పొడిచే ఒక మిస్సైల్ని మీ మీదకి వదలబోతున్నాను. అది కూడా ఈ ఇంట్లోనే ఉంది. అతి త్వరలో మహి మా అక్క మెడలో తాళి కట్టే రోజు రాబోతోంది. అలా తాళి కట్టిన మరుక్షణం అప్పుడు మీరే మీ చేతులతో మహిని ఈ కుటుంబం నుంచి విడదీస్తారు. నా చేతులకి మట్టి కూడా అంటదంటీ. ఏంటంటీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా?
జరిగేది ముందే చెప్తున్నానంటే నేను ఎంత కాన్ఫిడెన్స్ తో ఉన్నానో అర్థం చేసుకోవచ్చు. నా చిన్న కొడుకు ఆవేశపడతాడు గాని ఆలోచించకుండా చేయడు. ఆ నమ్మకం నాకుంది. ఆలోచించుకునే టైం ఉంటేనే కదా ఆంటీ ఘట్టమనేని వంశం ఆడపిల్ల పడగ నీడలో ఉండబోతోంది. పాముకి ఎన్ని రోజులు పాలు పోసి ప్రేమగా చూసుకున్నా దాని కాటేసే గుణం ఎక్కడికి పోతుంది చెప్పండి? ఓయ్ నీలాంబరి, ఒక్కసారి పెదబాబు జీవితంలో నువ్వు చెయ్యాలనుకున్న తప్పు ఇప్పుడు చిన్నబాబు జీవితంలో చెయ్యాలనుకుంటే నేనూరుకోను. మీ చేతిలో ఏమీ లేదాంటీ. ఇప్పుడు ఆట మొత్తం నా వేళ్లల్లో ఉంది. ఎక్కువ రోజులు పట్టదు. మా అక్క ఈ ఘట్టమనేని ఇంటి కోడలు అవుతుంది. ఇది ఫైనల్. ఇది ఇంత నమ్మకంగా చెప్తుందంటే ఒకవేళ చంద్రముఖి ఇది కలిసి ఏమైనా? లేదండి, మనం అలా ఆలోచించాలని మన వారసుణ్ణి మన చేతులతో మనమే దూరం చేసుకోవాలని ఆ నీలాంబరి వేసిన ఎత్తుగడ ఉంటుంది. కానీ మహి ఐశ్వర్యాల జీవితం నాశనం చేయాలని చూస్తుందని మాత్రం అర్థమవుతుంది. చంద్రముఖి ఇచ్చిన మాటతోనే నీలాంబర్ని ఎదుర్కోవాలి. ఎదుర్కొంటాను. ప్రాబ్లం సాల్వ్ చేసి మీకు మెయిల్ చేశాను. ఒకసారి మెయిల్ చెక్ చేసుకోండి. ఓకే, బాయ్. శ్రీవారు, కొంచెం మీ పని పక్కన పెట్టి ఈ స్వీట్ తింటే ఈ శ్రీమతి సంతోషిస్తుంది. నా వర్క్ ఓవర్ కానీ ఇంతకీ ఈ స్వీట్ ఎందుకు? ఎందుకంటారేటి? అమ్మగారు ఇన్ని రోజులు చంద్రముఖి కడుపులో బిడ్డ పెరుగుతుందన్న విషయం తెలిస్తే ఏమంటారో అని భయపడ్డాం. అసలు చిన్నమ్మాయి గారికి నిజం తెలిస్తే తట్టుకోగలదా అని భయపడ్డాం. అట్లాంటిది అమ్మగారు ఒప్పుకున్నారు. చిన్నమ్మాయి గారు కూడా చిన్నబాబు గారిని చంద్రముఖిని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు అందరం ఆనందంగా ఉన్నాం. అందుకే స్వీట్ చేశాను. అందరూ ఆనందంగా ఉంటే ఆ రోజు నీకు పండగే కదా. సరే, ముందు స్వీట్ తినండి. నువ్వు తినిపించచ్చు కదా. అవును, నువ్వు తిన్నావా? ఇది మరీ బాగుంది. మీరు తినకుండా నేను ఎప్పుడైనా తిన్నానా? సరే రా, నేను తినిపిస్తాను. ఏమైంది పెద్దబాబు గారు? పార్వతి, మన ఇద్దరికి స్వీట్ సరే, మరి వాడికేం కావాలో అడిగావా? వాడిగా? ఎవరికి? హవ్వా. రే, విన్నావా? మీ అమ్మ నిన్ను మర్చిపోయిందిరా. ఏంటన్నా ఏమన్నావు? కొంచెం గట్టిగా చెప్పరా. ఏం మాట్లాడుకుంటున్నారు తండ్రి కొడుకులు? అవునా? సరే సరే, మీ అమ్మకి చెప్తాను. ఏంటంట? పాపం వాడికి బాగా చలిగా ఉందంట. ఓహో, వాడికి? అది కూడా ఈ బుజ్జి పొట్టలో. అవును పార్వతి, అదే చెప్పాడు. వాడికేనా లేక మీకు కూడా చలి పుడుతుందా? నాకు కూడా అనుకో. మరి ఇప్పుడు ఏం చేయాలంట? వాళ్ళ అమ్మకి వెచ్చగా కౌగిలింతీస్తే చలిపోతుందంట. ఆహా, అలా చెప్పాడా? రాక్షసి. ఏటి, నేనిక్కడుండగా శ్రీవారి సూపులు అక్కడెక్కడో సూతున్నాయి. ఏం లేదు పార్వతి,
నువ్వు రాకముందు ఒక బల్లి గోడ మీద అటు ఇటు తిరిగింది. ఎక్కడ? ఇప్పుడు కనిపించట్లేదు. ఈ బెడ్షీట్ లో ఉంది అని డౌట్ గా ఉంది. బలి బలి బలి. ఇలాగే వెచ్చగా కౌగిలింతివ్వమని అడిగాడు. ఇప్పుడు వాడు హ్యాపీ, నేను హ్యాపీ. నిజం చెప్పండి, బల్లి అని కావాలని అబద్ధం చెప్పారు కదా? మరి నువ్వు బెడ్షీట్ అడ్డం పెడతావా? మిమ్మల్ని అమ్మా, మీరు చెప్పినట్టే 2 రకాల చీరలు తెచ్చాను. అయ్యగారు వాళ్ళకి ప్యాంట్లు చొక్కాలు తెచ్చాను. తెచ్చాను అని ఇక్కడే ఉండిపోతావే? నీకోసమే ఎదురు చూస్తున్నా. అమ్మా, ఇందులో 20,000 నుండి ఉన్నాయి. మీరు చెప్పినట్టే 1000-2000 రూపాయల చీరలు ఉన్నాయమ్మా. వెరీ గుడ్. సరేరా, ఆ మూటలన్నీ తీసుకొచ్చి లోపల చూపించు. సరే అమ్మా. ఈ చీరలతోని ఈ కుటుంబంలో చిచ్చు రాజేస్తాను. నువ్వు నాతరా పద. చీపురు, ఏ చీపురు, చీపురు అంటే చీపురు, ఏ చీపురు అంటే చీపురు అంటే. ఏంటే చీరల వ్యాపారం పెట్టావా? వ్యాపారం కాదంటీ, కొనుక్కుంటున్నాను. చెప్పు, ఈ చీర బాగుందా లేకపోతే ఈ చీర బాగుందా? నీ పాపిష్టి కళ్ళు చేతులు పడ్డాక ఇంకేం బాగుంటాయే? బాగున్నాయంటావేమో, నీకు 4 చీరలు కొనిద్దాం అనుకున్నాను. నాకు నీ చేత్తో కొనిపించుకునే కర్మ పట్లేదే. మా పార్వతి బంగారం లాంటి చీరలు తీసుకుంటుంది. అయ్యో చీపురంటీ, నేను నీకు నచ్చినవి తీసుకుంటా అంటున్నాను, కాని వాళ్ళు నీకు నచ్చిందా అని కూడా అడగరు. వాళ్ళు నీలా కాదే, నాకు నచ్చిందే తీసుకుంటారు. సరే చూద్దాం, నీకు నచ్చినవి తీసుకుంటారో ఏదో ఒకటి నీ మోహనం ముష్టేస్తారు. నేను చెప్పినట్టు గనుక జరిగితే వాళ్ళకి నీ మీద ప్రేమ లేదని ఒప్పుకుంటావా? ప్రేమ కాదే, ఇంట్లో నా విలువేంటో నీ కళ్ళతో నువ్వే చూస్తావు. సర్లే. బాబు శ్రీనివాస్, ఇవన్నీ ఏంటి? ఎవరు పిలిచారు? నీలాంబరి గారు రమ్మన్నారమ్మా. పండక్కి బట్టలు కావాలని రమ్మన్నారు. నీలాంబరి? అవునంటీ, నేనే పిలిపించాను. ఆంటీ, 1,00,000 రూపాయలకి తగ్గకుండా మా ఆంటీ కోసం మంచి చీరలు చూపించు. అలాగేనమ్మా. ఈ పండక్కి మా ఆంటీ కోసం ప్రేమగా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ప్రేమ అనేది లక్షలు పోస్తే కనిపించేది కాదు. మన కోసం తపించే మనసుల్లో, మన కోసం ఎదురు చూసే కళ్లల్లో కనిపిస్తుంది. నీ చేత్తో తీసుకుని పండగను పాడు చేసుకోవడం నాకిష్టం లేదు. పెద్దబాబు గారు, మనమే బట్టలు కొనడానికి వెళ్దాం అనుకున్నాం కదా, ఇక్కడే తీసుకుందాం. వద్దులేమ్మా, మనం బయటికి వెళ్ళి తీసుకుందాం. ఎప్పుడూ వచ్చేద్దనే కదా అయ్యగారు, పాపం ఇక్కడి దాకా వచ్చాడు. ఒక్కసారి చూద్దాం అయ్యగారు, నచ్చితే తీసుకుందాం, లేకపోతే వద్దు. అమ్మా, ఇది చూడండి. పార్వతి, రా వచ్చి కూర్చో. చీరలు చాలా బాగున్నాయి. అమ్మా, మీరు చూడండి. చంద్రముఖి, సిన్నమ్మాయి గారు, మీరు కూడా రండి, సీరియల్ చూద్దాం. కూర్చోండి. అమ్మగారికి అయ్యగారికి ముందు బట్టలు తీసుకున్న తర్వాత అందరం తీసుకుందాం. అలాగే. పెద్దబాబు గారు, అమ్మగారికి అయ్యగారికి
4000, భవన్ అమ్మగారికి 1000 రూపాయలు, సినబాబు గారికి సిన్నమ్మాయి గారికి 2000, సంతకి 600, ఓకే మొత్తం 7600.